మిగిలిన సీట్లు సర్దుబాటు ఫైనల్ అయిందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. అలాగే కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవుల పంపకం ఎలా అనే చర్చ కూడా జరిగినట్లు సమాచారం. అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో జనసేనకు సరైన ప్రాధాన్యత లభిస్తుందని బాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. 6 మంత్రి పదవులు కూడా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందన్న ప్రచారం సైతం సాగుతుంది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ తాము 3వ వంతు స్థానాల్లో పోటీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అంటే దాదాపు 60 స్థానాల వరకు అడుగుతున్నట్లు తెలిపారు. అయితే అంతకంటే చాలా తక్కువ స్థానాలకే పవన్ అంగీకరించినట్లు చెబుతున్నారు. 25 నుంచి 30 సీట్ల వరకు తీసుకోవడానికి పవన్ ఓకే అన్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని చెప్పి పవన్ని బాబు ఒప్పించారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా బాబు వాదనను ఏకీభవించారని అంటున్నారు. గోదావరి జిల్లాలో జనసేన అధిక సీట్లు కోరగా అన్ని సీట్లు ఇస్తే తమ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఇబ్బంది అని, పార్టీ కోసం శ్రమించిన వారిని పక్కన పెట్టడం సబబు కాదని బాబు అన్నట్లు తెలిసింది. గెలిచే స్థానాలు మాత్రమే తీసుకుని ఆ తర్వాత ప్రభుత్వంలో భాగస్వామిగా మారి కీలక నిర్ణయాల్ని కలిసి తీసుకుందామని పవన్కు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తుంది. ఇక మంత్రి పదవుల కంటే పాలనలో భాగస్వామ్యం ముఖ్యమని పవన్ అన్నట్లు సమాచారం. అలాగే సీట్ల విషయంలో తనకు ఎదురయ్యే ఇబ్బందులు పవన్ బాబుకి వివరించినట్లు చెబుతున్నారు. అలాగే బీజేపీ కూటమిలో కలవకుంటే ఆ పార్టీ ఇచ్చే స్థానాలను తమకు ఇవ్వాలన్న పవన్ సూచనకు బాబు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతానికి జనసేనకు ఇచ్చే 23 సీట్లు టీడీపీ ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే మరోసారి చర్చలు జరిపి మరిన్ని సీట్లు కోరాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఫైనల్ అయిన సీట్లు ఇవే అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ స్థానాల విషయానికి వస్తే తెనాలి, భీమిలి, నెల్లిమర్ల, విశాఖ నార్త్ లేక సౌత్, చోడవరం లేక అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ, రాజోలు, పి గన్నవరం, రాజానగరం, రాజమండ్రి రూరల్, అమలాపురం, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు లేదా కైకులూరు, దర్శి, పెడన, అవనిగెడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట, తిరుపతి లేక చిత్తూరు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. అలాగే అనంతపురం, ధర్మవరం, ఆళ్లగడ్డ స్థానాలను జనసేన కోరుతున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు నెల్లూరు జిల్లాలో 1 సీటును కోరుతున్నట్లు సమాచారం. గోదావరి జిల్లాలో మరో 3 నుంచి 5 సీట్లు జనసేనకు ఇవ్వవచ్చని టాక్. ఇక జనసేనకు 3 లోక్సభ సీట్లు ఇవ్వబోతున్నట్లు తెలిసింది. కాకినాడ, మచిలీపట్నం స్థానాలు ఖరారయ్యాయని, అనకాపల్లి లేక తిరుపతి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా జనసేనకు తక్కువ స్థానాలే ఇస్తుందని తెలిసింది. అయితే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం నేతలు భారీ సంఖ్యలో సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్పై ఒత్తిడి ఉంది. దానిని పవన్ ఎలా అధిగమిస్తాడు అనేది కీలకమే. అలాగే జనసేనకి ఇచ్చిన చాలా స్థానాల్లో టీడీపీ బలంగా ఉంది. ఉదాహరణకి భీమిలిలో టీడీపీ బలంగా ఉంది. అక్కడ సీటు కోసం టీడీపీ కీలక నేతలు ఫోకస్ చేస్తున్నారు. తెనాలిలో అలపాటి రాజేంద్ర ప్రసాద్ బలంగా ఉన్నారు. నెల్లిమర్లలో నారాయణస్వామి నాయుడు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇలా జనసేనకి ఇచ్చే చాలా స్థానాల్లో టీడీపీ బలంగా ఉంది. వాటిల్లో చాలా వరకు 2014లో టీడీపీ గెలిచింది. ఇలాంటి నేపథ్యంలో ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూటమి విజయ అవకాశాల్ని ప్రభావితం చేయనుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.